హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ప్లాజెంటాని బట్టి బేబీ యొక్క జెండర్ డిటర్మినేషన్ చేయవచ్చా లేదా, అంటే ప్లాజెంటాని బట్టి బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అని తెలుసుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. అలానే ముందుగా ప్లాజెంటా అంటే ఏంటో తెలుసుకుందాం. ప్లాజెంటా అంటే తెలుగులో మాయ అని అంటారు. అలానే ఇది వచ్చేసి యూట్రస్ లోపల డెవలప్ అవుతుంది, అంటే గర్భసంచి లోపల ఎదుగుతుందండి. ఈ మాయ అనేది తల్లికి మరియు బిడ్డకు మధ్య కనెక్షన్ లాగా ఉంటుంది. ఈ మాయ ద్వారా బేబీకి కావాల్సిన ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయండి. అలానే ఈ మాయ అనేది బేబీ యొక్క బ్లడ్లో ఉండే వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. అలానే ఈ ప్లాజెంటా అనేది గర్భాశయం లోపల ఎక్కడో ఒకడ అతుక్కొని ఉంటుందండి. అంటే గర్భసంచి లోపల పై భాగంలో అతుక్కొని ఉంటే దాన్ని వచ్చేసి ఫండల్ రీజియన్ అంటారు. అలానే పైన రైట్ సైడ్ ఉంటేనేమో రైట్ లిటరల్, అలానే లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ లిటరల్ అని అంటారు. అలానే బేబీకి ముందు భాగంలో అంటే గర్భసంచిలో ముందు భాగంలో అతుక్కొని ఉంటే ఆంటీరియర్ అంటారు. అలానే బేబీకి వెనుక అంటే గర్భసంచి వెనుక భాగంలో అతుక్కొని ఉంటే పోస్టీరియర్ అంటారు. అలానే గర్భసంచి ముఖద్వారంలో అంటే సర్విక్స్ దగ్గర అతుక్కొని ఉంటే దాన్ని వచ్చేసి ప్లేజెంటా ప్రీవియా అంటారండి. అలానే ఈ ప్లేజెంటాని బట్టి బేబీ యొక్క జెండర్ తెలుసుకోవచ్చా లేదనేది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మా బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అండి. ఇక్కడ చూసారా 2022 అండి. ప్లాజెంటా ఈజ్ పోస్టీరియర్ టు ద అప్పర్ సెగ్మెంట్, అంటే మా బాబుది వచ్చేసి ప్లాజెంటా పోస్టీరియర్ ఉంది. అలానే మా పాపది వచ్చేసి ఇది మా పాపదండి 2024. ఇక్కడ చూసారా ప్లాజెంటా ఈజ్ యాంటీరియర్ టు ద అప్పర్ సెగ్మెంట్. ఇక్కడ చూసారా మా పాపదైతే యాంటీరియర్ ఉంది, మా బాబుది వచ్చేసి పోస్టీరియర్ ఉంది. అలానే మా పాపదేమో యాంటీరియర్ ఉందండి. కానీ చాలామంది యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్, అలానే పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అంటారు. కానీ అది వచ్చేసి రాంగ్ అండి. అంటే అందరికీ ఇలానే ఉండదు, నాకైతే అలానే జరిగింది. కానీ అందరికీ ఇలానే జరుగుతుందని చెప్పలేం కదా. యాంటీరియర్ ఉండి బేబీ బాయ్ పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలానే పోస్టీరియర్ ఉండి బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదంతా రాంగ్ అండి. అంటే యాంటీరియర్ ఉంటే గర్ల్, పోస్టీరియర్ ఉంటే బాయ్, ఇది వచ్చేసి రాంగ్ అండి. అలానే మనకు ప్లాజెంటా అనేది యాంటీరియర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువ తెలుస్తాయండి. ఎందుకంటే బేబీకి మనకు మధ్య ప్లాజెంటా అనేది ఉంది కాబట్టి మూమెంట్స్ అనేది తక్కువ తెలుస్తాయి. అలానే ప్లాజెంటా పోస్టీరియర్ ఉన్నప్పుడైతే కొంచెం బాగానే తెలుస్తాయండి మూమెంట్స్. ఇంతేనండి తేడా. అలానే ఇది కాకుండా ప్లాజెంటా యాంటీరియర్ ఉంటే గర్ల్, పోస్టీరియర్ ఉంటే బాయ్ అంటారు, అదైతే రాంగ్ అండి, అదైతే నమ్మద్దు. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.